అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. నితిన్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ నటి లయ కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది మూవీ టీం. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ తన కెరీర్లో ఒక అతిపెద్ద తప్పుడు నిర్ణయమని దిల్ రాజు అంగీకరించారు. శంకర్ లాంటి పెద్ద దర్శకులతో పనిచేయడం ఇదే తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని, ఇది తనకు ఒక పెద్ద గుణపాఠమని పేర్కొన్నారు. పెద్ద సినిమాలు పెద్ద దర్శకులతో చేసినప్పుడు 100% సమస్యలు వస్తాయి. ఇది దిల్ రాజుకే కాదు, అందరికీ ఎదురయ్యే సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. దర్శకుడు శంకర్ విషయంలో తన ప్రమేయం లేకుండానే చాలా పనులు జరిగిపోయాయని, సినిమా మేకింగ్ తన నియంత్రణలో లేదని పరోక్షంగా సూచించారు. గేమ్ చేంజర్ సినిమా తొలి కట్ 4.5 గంటలకు పైగా వచ్చిందని, ఎడిటర్ కూడా ఈ విషయాన్ని చెప్పారని దిల్ రాజు అంగీకరించారు. పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా జోక్యం చేసుకోలేమని, కానీ తప్పు జరిగినప్పుడు మాత్రం నిర్మాతగా దాన్ని ఆపాల్సిన బాధ్యత తనదేనని, ఆ విషయంలో తాను ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నారు. గేమ్ చేంజర్ వంటి భారీ ప్రాజెక్టుకు అసలు గ్రీన్ లైట్ ఇచ్చుండకూడదని, ఇది తన పొరపాటేనని దిల్ రాజు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సినిమాను చివరి నిమిషం వరకు తాను చూడలేదన్న వార్తలను ఖండిస్తూ తాను ముందే సినిమా చూశానని స్పష్టం చేశారు ఆయన. మొత్తం మీద గేమ్ చేంజర్ పరాజయం పట్ల దిల్ రాజు నిరాశను వ్యక్తం చేస్తూ కొన్ని విషయాల్లో తన నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి దారితీసిందని పేర్కొన్నారు. పెద్ద దర్శకులతో సినిమా తీసేటప్పుడు ముందే స్పష్టమైన నిబంధనలతో కాంట్రాక్ట్ చేసుకోవాలని, తాను అలా చేయకపోవడం ఒక పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ఈ గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ఆట నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ మరింత దెబ్బ కొట్టింది. చివరికి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది గేమ్ చేంజర్. ఈ సినిమా రిజల్ట్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత దిల్ రాజు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి అంచనాలను అందుకోలేకపోయింది. శంకర్ లాంటి డైరెక్టర్ తో RRR హీరో చరణ్ లీడ్ రోల్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అందులోనూ దిల్ రాజు కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా అది తెరకెక్కింది. తీరా రిజల్ట్ చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే గేమ్ చేంజర్ అని ఎక్కడ వినిపించినా దిల్ రాజు ఉలిక్కి పడతారు. లేటెస్ట్ గా గేమ్ చేంజర్ విషయంలో ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతున్న విషయాన్ని వెల్లడించారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా విషయంలో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని అన్నారు దిల్ రాజు. అయితే ఆ సినిమా విషయంలో తాను ఏమీ చేయలేకపోయానని, తన చేతుల్లో ఏమీ లేకుండా పోయిందన్నారు. సో శంకర్ సినిమాగా వచ్చిన గేమ్ చేంజర్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పకనే చెప్పారు దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే ఆయనే అన్ని అన్నట్టుగా చూస్తారు. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందని అంటారు. అయితే గేమ్ చేంజర్ సినిమా మాత్రం తన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయాయని అంటున్నారు దిల్ రాజు. అయితే సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కోఆపరేషన్ మాత్రం చాలా బాగుందని చెప్పుకొచ్చారు ఆయన. శంకర్ రామ్ చరణ్ కాంబోలో భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ తెరకెక్కింది. సినిమాలోని సాంగ్స్ కోసమే కోట్లు ఖర్చు పెట్టారు. అయితే సినిమా ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు దిల్ రాజు కెరీర్ లోనే బిగ్ ఫ్లాప్ గా నిలిచింది. అందుకే ఇక మీదట అలాంటి తప్పు జరగకూడదని కంటెంట్ ఉన్న సినిమాల మీదే గురి పెడుతున్నారు దిల్ రాజు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా జూలై 4న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మీద దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మంచి సినిమా ఎక్కువ మంది జనాల్లోకి వెళ్లాలని ప్రమోషన్స్ లో తానే మొదట పాల్గొంటున్నానని అన్నారు దిల్ రాజు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ గేమ్ చేంజర్ నిర్మించినట్టు తెలుస్తోంది. ఆయన బ్యానర్ లో ఇలాంటి భారీ చిత్రం రావడం ఇదే తొలిసారి. షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ నత్తనడకన సాగుతూ వచ్చింది. ఆటంకాలను అధిగమించి జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఇండియాలో 131 కోట్ల నెట్, 156 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లో 30 కోట్లు అందుకుంది. ఓవర్సీస్ ప్లస్ ఇండియా గ్రాస్ కలిపి మొత్తంగా 186 కోట్లకు పైగా కలెక్షన్స్ ను గేమ్ చేంజర్ ఆర్జించి భారీ నష్టాలను మిగిల్చింది. అయితే థియేటర్లో ఉండగానే గేమ్ చేంజర్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ నడిచింది. కొందరు ఈ సినిమా HD ప్రింట్ ను ఆన్లైన్ లో లీక్ చేయగా చాలా చోట్ల బస్సుల్లో లోకల్ ఛానల్స్ లోనూ ప్రదర్శించారు. ఈ పరిణామాలు సినిమాపై దెబ్బ కొట్టి మొత్తానికి డిజాస్టర్ గా నిలబెట్టాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.